శ్రీ మహాగణాధిపతే నమః 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి కాస్త తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు వృషభ రాశి అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృషభ రాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో జన్మరాశిలో గురుడు, ద్వితీయంలో కుజుడు, పంచమంలో కేతువు, అలాగే మకరంలో రవి బుధులు, కుంభంలో శని, లాభస్థానంలో శుక్రరాహులు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. 2-3 విషయాలు మాత్రం మీ చేయి దాటిపోయినటువంటి సమస్యలు మిమ్మల్ని మానసికంగా చాలా ఆందోళనకి గురి చేస్తాయి. వాటిని ఎలా అధిగమించాలి, ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, నిర్ణయం తీసుకునేటప్పుడు ఏ రకంగా ఆలోచించాలి, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా మొట్టమొదట కొన్ని అంశాల గురించి ఇప్పుడు మీకు వృషభ రాశి వాళ్ళకి తెలియజేస్తాను. జన్మ రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ, ద్వితీయ రాశిలో ఉన్నటువంటి కుజగ్రహ సంచార రీత్యా ఎంత ధనం సంపాదించినా కూడా డబ్బు నిలబడదు. అలాగని చెప్పి డబ్బు రాకుండా పోతుందా అంటే ఏదో ఒక రకంగా ఏదో ఒక దారిలో 2 రకాలుగానో 3 రకాలుగానో ఆదాయ వనరులు అనేటువంటివి వస్తూనే ఉంటాయి. ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. కానీ ఖర్చు మాత్రం అదుపు చేయలేకపోతారు. ఇదొకటే కాస్త వృషభ రాశి వాళ్ళకి ఇబ్బంది కలిగించేటువంటి అంశం. ఖర్చులు అదుపు చేయడానికి ఈ వృషభ రాశి వాళ్ళు కుజుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను పాటించండి. మంగళవార నియమాలు పాటించండి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన జరిపించండి. అలాగే మరి ముఖ్యంగా మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఈ వృషభ రాశి వారు పొరపాటున కూడా డబ్బులు ఇవ్వడం, అప్పుగా లేదా తీసుకోవడం అనేటువంటిది చేయొద్దు. రుణాలు తీసుకోవటం అనేటువంటి దాన్ని వీలైనంత వరకు ఈ మాసం తగ్గించుకోవటం, అవసరమైతే కొన్ని ఖర్చులను వాయిదా వేసుకోవటం, కొన్ని లగ్జరీస్ని బుద్ధిపూర్వకంగా వదిలేసుకోవటం, ఇటువంటివి చేయటం మంచిది. దీనికి ఇది ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ మాసం వృషభ రాశి వారి మనసంతా కూడా లగ్జరియస్ ఐటమ్స్ మీద, అలాగే మంచి మంచి వాహనాల మీద, అంటే ఏదైనా కొనాలనుకోండి, మంచి కారు కొనాలనుకుంటే ఒక 10 లక్షలు 12 లక్షల్లో కారు కొనొచ్చు, కానీ BMW, బెంజ్ కారు కొనాలనేటువంటి ఆలోచనలు పెరిగిపోతుంటాయి. ఏదైనా సరే లగ్జరీ వాహనాలు, లగ్జరీ గూడ్స్, డైమండ్ జ్యువెలరీ, ఇటువంటివన్నీ కూడా కొనుగోలు మీద ఆసక్తి ఈ మాసం నుంచి మీకు బాగా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. వాటిని కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చైనా సరే వెనుకాడకుండా ఖర్చు పెడుతూనే ఉంటారు. అలాగే కొంతమంది వృషభ రాశి వారైతే విలువైన కళాఖండాలు కొనుగోలు చేయడానికి, చిన్న చిన్న పెయింటింగ్స్ని కొనుగోలు చేయడానికి కూడా లక్షల్లో ఖర్చు పెడుతూ ఉంటారు. ఇటువంటి అన్నీ కూడా ఈ మాసం నుంచి మీకు ప్రారంభం కాబోతున్నాయి. అటువంటి అతి లగ్జరీ ఖర్చులను మాత్రం ఈ మాసం మీరు కొద్దిగా అదుపు చేసుకోవాలి. లేకపోతే ఆర్థిక పరిస్థితి అనేటువంటిది కొంత గాడి తప్పుతుంది. అది బాగా పై స్థాయిలో డబ్బు సంపాదించేటువంటి వాళ్ళకి, మరి మధ్యతరగతి వాళ్ళకి, ఎగువ మధ్యతరగతి వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే మీ స్థాయికి మించినటువంటి కార్స్, బైక్స్ కొనుగోలు చేయటం, మీ స్థాయికి మించినటువంటి గృహాలను కొనుగోలు చేయటం, మీ స్థాయికి మించినటువంటి విల్లాలను కొనుగోలు చేయటం, అపార్ట్మెంట్లో లగ్జరీ ఫ్లాట్లను బుక్ చేయటం, ఇటువంటివన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే మీ మనసు అనేటువంటిది అటేపే లాగుతుంటుంది. ఇట్లా లాగినప్పుడు మాత్రం కొంచెం మన యొక్క ఆర్థిక పరిస్థితిని కొంచెం బేరీజు వేసుకుని కొంచెం ముందడుగు వేసేటట్లయితే ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది మంచిది. ఒకవేళ వేయకపోతే అప్పులు అదుపు తప్పిపోయేటువంటి పరిస్థితి, ఖర్చులు అదుపులో లేనటువంటి సిచ్యుయేషన్స్ వస్తాయి. తద్వారా కుటుంబం యొక్క మానసికంగా ఉండేటువంటి ఆరోగ్య స్థితి, ఆర్థిక స్థితి, ఇవన్నీ కూడా కొంచెం దిగజారేటువంటి పరిస్థితులు ఈ మాసం నుంచి మొదలుగాబోతున్నాయి. కనుక ఈ విషయంలో వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎవరైతే వృషభ రాశి అవివాహితులు ఉంటారో వాళ్ళకి ఈ మాసం వివాహ యోగ్యమైన కాలం. పెళ్లి చూపులు జరుగుతాయి, కొంతమందికి నిశ్చితార్థం జరుగుతుంది, కొంతమందికి వివాహం కూడా జరిగే అవకాశం ఉంది. ఇటువంటి శుభ పరిణామాలు ఈ మాసం వృషభ రాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి. ఉద్యోగరీత్యా చాలా కష్టపడతారు. మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది. కానీ ఈ ఉద్యోగంలో ముఖ్యంగా ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉండేటువంటి ఉద్యోగస్తుల విషయాన్ని కాస్త గమనించినట్లయితే చాలా కష్టపడవలసి వస్తుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం ముడుతుంది, కానీ తద్వారా వచ్చేటువంటి లాభాలు మీ చేతి దాకా వచ్చే లోపల మధ్యలో ఎవడో ఒకడు గద్దలా తన్నుకుపోవడం కొంత మానసికంగా ఆందోళనకు గురి చేస్తుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. అలాగే ఉద్యోగరీత్యా మీకు మంచి శుభ ఫలితాలు రావడం కోసం శనీశ్వరుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను పాటించండి. శనివారం నాడు కాకులకు ఆహారం పెట్టండి, నల్ల కుక్కలకు ఆహారం పెట్టండి. అలాగే శనివార నియమాలు పాటించండి. శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి. వీటిల్లో మీరు ఏది చేయగలిగినా సరే చేయండి. చేసేటట్లయితే అటువంటి ఇబ్బందికరమైన పరిణామాల నుంచి సునాయాసంగా బయటికి రాగలుగుతారు. మరి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారి విషయంలో ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఎవరైనా సరే మీరు అనుకున్న అంచనాలని
అందుకోవడానికి సమయానికి తిండి నిద్ర లేకుండా కూడా కష్టపడి పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. దాని తగ్గ ఫలితాలు కూడా చక్కగా మీరు ఫ్రూట్స్ అన్నీ కూడా పొందగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే అకాల భోజనం, అకాల నిద్ర అనారోగ్యానికి దారితీస్తాయి. కొంత తెలియకుండానే కొంతమందికి షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం, కొంతమందికి బీపీలు బాగా పెరిగిపోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఒబెసిటీ వచ్చేస్తుంది. ఇటువంటి అనేక ఇబ్బందులు అనేటువంటివి ఈ మాసం నుంచి మీకు ప్రారంభం కాబోతున్నాయి. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. అన్నీ బాగున్నా కూడా అయిన వాళ్ళు కానీ, బంధుమిత్రులు కానీ, అలాగే కుటుంబ సభ్యులు కానీ, తల్లిదండ్రుల రీత్యా కానీ మీకు ఎంతో కొంత ఎక్కడో అక్కడ కొంత శత్రుత్వం అనేటువంటిది మిగిలే ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. ఎంత ప్రయత్నం చేసినా కూడా శత్రుశేషం అనేటువంటిది మిగిలిపోతూనే ఉంటుంది. ఆ అంతర్గత శత్రువుల్ని జయించడం అంత ఈజీ కాదు. బహిర్గతంగా ఎవరైనా సరే మన మీదకి యుద్ధానికి వస్తే వాళ్ళని కొట్టచ్చు, లేదా వాళ్ళ చేతిలో తన్నులు తినచ్చు. కానీ అంతర్గతంగా కుటుంబంలో కానీ, స్నేహితుల్లో కానీ, దగ్గర బంధుమిత్రుల్లో కానీ ఎవరైనా సరే మిమ్మల్ని చూసి మీ యొక్క ఎదుగుదలను చూసి ఈర్ష్యతో, అసూయతో రగిలిపోయి మీ యొక్క ఉన్నతిని చూసి తట్టుకోలేక మీ మీద అనవసరమైన నిందలు వేయటం, మిమ్మల్ని మానసికమైన క్షోభకు గురి చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వీటినన్నింటినీ సక్సెస్ఫుల్గా సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు. దానికి తగ్గట్లుగా మీకు కావాల్సినటువంటి ఓర్పుని, సహనాన్ని పెంపొందింపజేసుకుంటారు. దీనికోసం మరింత ఓర్పు, సహనం పెరగడం కోసం, అలాగే మరింత విజయాలని నమోదు చేసుకోవడం కోసం, అంతర్గత శత్రువుల్ని జయించడం కోసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాఠించండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తే అంతర్గత శత్రువులు తొలగిపోతారు. బహిర్గతంగా ఉండేటువంటి శత్రువులు ఎవరైనా ఉంటే, అలాగే కోర్టు కేసులు రీత్యా ఏమైనా ఇబ్బందులు కనుక ఉంటే, మధ్యవర్తి పరిష్కారాల్లో మధ్యవర్తులు, అలాగే పెద్ద మనుషులు అనబడేటువంటి కొంతమంది దుర్మార్గులు మీకు చేసేటువంటి అన్యాయాల నుంచి తప్పించుకోవటానికి ముఖ్యంగా కార్తవీర్యార్జున స్తోత్రాన్ని పఠించండి. ఇటువంటివి చేస్తే నేను చెప్పినటువంటి సమస్యల నుంచి బయటకు వస్తారు. కారణం ఏంటంటే మీకు గతం నుంచి వస్తున్నటువంటి కోర్టు కేసులు కానీ, మధ్యవర్తి పరిష్కారాలు కానీ ఒక కొలిక్కి ఇప్పటివరకు రాలేదు. ఇక నుంచి ఈ మాసం నుంచి వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి. వాటిని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి వ్యక్తిగత జన్మజాతక రీత్యా కొన్ని పరిహారాలు పాటిస్తూ ఇవి కనుక చేయగలిగితే తొందరగా బయటికి రాగలుగుతారు. ఇది ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ మాసం చెప్పదగినటువంటి సూచన. ఇక వృషభ రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే గార్డెనింగ్ మీద బాగా ఇష్టం చూపిస్తారు. అంటే మొక్కల పెంపకం అనేటువంటి దాని మీద బాగా ఇష్టం చూపిస్తారు. జంతువుల్ని పెంచడానికి ఇష్టపడతారు. అలాగే ఈ వృషభ రాశి స్త్రీలు వచ్చేటప్పటికీ చక్కగా ప్రేమపూరితంగా ఉండేటువంటి బంధువుల్ని, మిత్రుల్ని, కుటుంబ సభ్యుల్ని చక్కగా ఆదరిస్తారు. వాళ్ళ ఆదరాభిమానాలకు నోచుకుంటారు. బిడ్డలతోనూ చక్కగా విందు వినోద కాలక్షేపాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇటువంటివన్నీ కూడా శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకు మాత్రం కొంత గడ్డు కాలం. అధిష్టానంలో కానీ, ప్రజల్లో కానీ కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. అలాగే ఈ సినిమా రంగ, టీవీ రంగ కళాకారులకి, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, హీరోలకి, డైరెక్టర్లకి, టెక్నీషియన్స్కి, వీళ్ళందరికీ కూడా ఈ మాసం మంచి ఫలితాలు ఉంటాయి. కాకపోతే బాగా వస్తుంది అనుకున్నటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ మాత్రం లాస్ట్ మినిట్లో మిస్ అయ్యే అవకాశం ఉంది. ఇది మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే మీరు రాహుగ్రహ శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి. అలాగే సర్పక్షేత్రాలని సందర్శించాలి. రాహుకి సంబంధించినటువంటి సర్పక్షేత్రాలు మోపిదేవి కానీ, నాగర్కోయిల్ కానీ ఇటువంటి సర్పక్షేత్రాలను సందర్శించడం, లేదా ఇవేవి చేయలేకపోతే సర్పదేవత ఆరాధన చేయడం, సర్ప సూక్త పారాయణ చేయించుకోవటం, ఇటువంటివి ఏవి చేసినా కూడా ఈ కళాకారులకి ముఖ్యంగా శుక్రుడు బాగా బలంగా పనిచేసేటువంటిది కళలకు సంబంధించి, అంటే కవులు, నాట్యకారులు, అలాగే యాక్టర్స్, డైరెక్టర్స్, సినిమా రంగంలో ఉండేవాళ్ళు, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరి మీద కూడా శుక్రగ్రహ ప్రభావం చాలా బాగుంటుంది. వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఈ మాసం. దాన్ని ఉపయోగపెట్టుకోవాలంటే భృగు పాశుపత హోమం జరిపించుకోవటం కానీ, రాహుగ్రహ శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం కానీ చేసేటట్లయితే తప్పనిసరిగా ఈ మాసం మీరు ఊహించిన దానికంటే గొప్ప స్థితికి వెళ్ళగలుగుతారు. చక్కటి విందు వినోద కాలక్షేపాల్లో చక్కగా పార్టిసిపేట్ చేయగలుగుతారు. మిత్రుల సహకారం బాగా లభిస్తుంది. స్నేహితులే ప్రతి సమయంలోనూ మీకు అండగా నిలబడతారు. ఒక రకంగా కుటుంబ సభ్యుల కన్నా స్నేహితుల యొక్క సహకారం వల్లే మీరు బాగా ముందంజ వేయగలుగుతారు. పొగడ్తలకు పొంగిపోకుండా, విమర్శలకు కుంగిపోకుండా స్థితప్రకృతిని ప్రదర్శిస్తారు. ఇటువంటి స్థిరమైన అభిప్రాయాలతో
మీరు ఏది చెయ్యాలనుకుంటారో అది మాత్రమే చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో మీ మొండితనం చూసి కుటుంబ సభ్యులు కూడా భయపడే పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా మరి ముఖ్యమైనటువంటి లక్షణాలుగా ఈ మాసం మీకు జరుగుతూ ఉంటాయి. కానీ మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు. అధిక భాగం గ్రహగతులు బాగున్నాయి. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో చాలా బలంగా ఉన్నాడు. కనుక మీరు ఏది చేయాలనుకున్నా నిర్దాక్షిణ్యంగా నిర్ద్వందంగా చేయండి. ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. కాలం కలిసి వస్తుంది. కానీ కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పవు. భేదాభిప్రాయాలు తల్లిదండ్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ భేదాభిప్రాయాలు రావటం, స్త్రీ మూలకంగా వివాదాలు రావటం, స్త్రీల వల్ల ఘర్షణలు రావటం, స్త్రీల వల్ల ఇబ్బందులు కలగటం, ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక నేను చెప్పిన శాంతి పరిహార క్రియలు పాటించి వాటి నుంచి బయటపడండి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వృషభరాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.